శ్రేణులు చాప్టర్ పేజీ నంబర్ 81 8వ లెక్క. ఒక అంక శ్రేణిలో 3వ పదము 9వ పదాలు వరుసగా 4, -8 అయినా 8వ పదము 0 అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందట. ఒకసారి చూద్దాం అన్నమాట. 8వ లెక్క కదా. సో 8వ లెక్క ఏపీలో 3వ పదం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. 3వ పదము అన్నప్పుడు a + 2d. yes, a + 2d ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 4. తర్వాత ఏపీలో 9వ పదం ఎంత? -8. సో 9వ పదము అన్నప్పుడు a + 8d బేట. సో దీనికి ఈక్వేషన్ 1 అని, దీనికి ఈక్వేషన్ 2 అని. మరి ఇలాంటి సమీకరణాలు వచ్చిన ఎడల ఇది ఎలాగొచ్చింది తెలుసు కదా. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనము నేర్చుకున్నాము. ఏంటిది అది? Tn ఈజ్ ఈక్వల్ టు a + n - 1 × d. 10వ పదము అంటే a + 9d. 8వ పదము అంటే a + 7d. 5వ పదము అంటే a + 4d. ఈ రకంగా ఒకటి తగ్గిన అంశము అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమీకరణాలు మనం తీసుకున్నప్పుడు 2లో నుంచి 1 తీసివేసినట్లయితే 2 ఏంటిది? a + 8d ఈజ్ ఈక్వల్ టు -8. a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. తీసివేత చేస్తే ఇవి 2 క్యాన్సల్, గుర్తులు చేంజ్ అవుతాయి. 8dలో నుంచి 2dలు పోతే 6d ఈజ్ ఈక్వల్ టు -12. సో d ఈజ్ ఈక్వల్ టు -12/6. సో d ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ d అనేది వచ్చింది. మరి d అనేది వచ్చిన తర్వాత ఈ d విలువలో d ఈజ్ ఈక్వల్ టు -2లో సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమా 1 ఏంటి బేట? 1 a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. మరి a అంటే ఈ అనే ఉంది. 2 × d అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 4. తర్వాత a - 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్ళిపోతే a ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 4 + 4. సో a ఈజ్ ఈక్వల్ టు 8. a ఈజ్ ఈక్వల్ టు 8 అని రావడం జరిగింది. ఓకేనా? సరే, ఇప్పుడు 8వ పదము 0 అవుతుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? జాగ్రత్తగా గమనించాలి. a ఈజ్ ఈక్వల్ టు 8, d ఈజ్ ఈక్వల్ టు -2, an ఈజ్ ఈక్వల్ టు 0,
n is equal to క్వశ్చన్ మార్క్. సో దీన్ని పోలిన లెక్కలు మనము నిన్నటి క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సరే, ఇప్పుడు an is equal to a plus n minus 1 into b. ఇది సూత్రం. ఈ సూత్రంలో an అంటే 0, a అంటే 8 ప్లస్ n అంటే తెలియదు మైనస్ 1, b అంటే మైనస్ 2. సరే, ఇక్కడ 0 is equal to 8. సరే, ఇప్పుడు -2 ఇంటూ n అంటే -2n. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ. సరే, ఇక్కడ 0 is equal to 8కి 2 కలిపితే 10 మైనస్ 2n. ఇది is equal to యూతనికి వస్తే 7వ తరగతిలో నేర్చుకున్న సామాన్య సమీకరణంలో నుంచి అంటే n is equal to 5. అంటే ఇవ్వబడిన లెక్కలో ఎన్నవ పదము 0 అవుతుంది అంటే 5వ పదం 0 అవుతుంది. గమనించాలి. ఓకేనా? సరే.